అందరి ముందు సంతోషంగా ఉన్నట్టుగానే మళ్ళీ పండుగలు ఇవి వచ్చినప్పుడు కుటుంబంలో అదనంగా ఏదైనా పిల్లలు ఎదుగొస్తే ఆడపిల్లల పెళ్లి చేయాల్సి వస్తే ఏ రకంగా మనం సంసారాన్ని ముందుకు తీసుకెళ్తామో ఈరోజు మేము కూడా ఎన్నో గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులను తప్పులను కప్పిపుచ్చుకుంటూ ప్రతిసారి మేము దివాలా తీసినామని చెప్పుకుంటూ వెళ్తే ఇంకా నమ్మేవాడు కూడా నమ్మని పరిస్థితి వస్తుందని చెప్పి ఒక రకంగా కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఈ 2 సంవత్సరాలు మీకు కొంత ఇబ్బంది అయినా గతంలో రావాల్సిన బకాయిలు రాకపోయినా అవి డిఏ రూపంలో కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే మీరు దాచిపెట్టుకున్న మీ సొంతం మీ జీతంలో మీరు కటింగ్స్ ద్వారా దాచిపెట్టుకునే కూడా మీరు అడిగితే సమయానికి రాకపోవడం, ఎన్నో సమస్యలు. కొంతమంది రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు ఆరోగ్య సమస్యలు వచ్చి వైద్యం చేయించుకుందాం అనుకున్నా కూడా సరైన సమయంలో రాని పరిస్థితిలో 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఉండే సమస్యల్ని మన అందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడిపించడం ద్వారా సమాజంలో తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం నిలబడ్డది. దానికి ప్రధానమైన కారణం ప్రభుత్వ ఉద్యోగస్తులే. మేమందరం కలిస్తే ఎంతమంది? 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు, 40 మంది ఎమ్మెల్సీలు. ఇంతే కదా మేము అందరం కలిసి ఉద్యోగస్తులము. ఎంత అయినరు? 200 కూడా కాలే. కానీ రాష్ట్రాన్ని నడిపేది 10.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు. మేము 200 మంది లోపలనే ఉండే మేమే ఈ ప్రభుత్వాన్ని నడపలేము. ఈ ప్రభుత్వం సాధించిన విజయాలకు మేము 200 మంది అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమనే. అది నిజం కాదు, అర్ధసత్యం మాత్రమే.